స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడే వాళ్ళు ఏమాత్రం బరువు తగ్గినా దాని మూలంగా ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మెనోపాజ్ దశలో బరువు తగ్గడం మూలంగా క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. తమ శరీర బరువులో 5% తగ్గినా సరే వాళ్లలో రక్తంలో సి రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్లూకాన్ 6 వంటి వాపు సూచికలు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ వాపు సూచికలు పెరిగితే గుండె జబ్బులు, రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. బరువు తగ్గడం మూలంగా కొవ్వు కణాలు కుచించుకుపోయి వాపుకారక హార్మోన్లు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి మెనోపాజ్ దశలో బరువు తగ్గడం, బరువును అదుపులో ఉంచుకునేందుకు నిత్యం ఏరోబిక్ వంటి బరువును తగ్గించే వ్యాయామాలను చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. దీప్తి ఇలా ఇమెయిల్ చేశారండి. 9వ నెల గర్భంతో ఉన్నప్పుడు నాకు ఉమ్మనీరు బాగా తగ్గిపోయింది. డాక్టర్ వెంటనే సిజేరియన్ చేశారు. అసలు నాకు ఉమ్మనీరు ఎందుకు తగ్గింది? మళ్లీ గర్భం వచ్చినప్పుడు ఉమ్మనీరు తగ్గకుండా నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సలహా చెప్పండి అంటూ అడుగుతున్నారు. దీప్తి గారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే, సపోజ్ మీరు ప్రెగ్నెంట్గా ఉండి మీ బీపీ ఎక్కువగా ఉంది, లేదా బేబీలో గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటే బేబీ బరువు కూడా తక్కువగా ఉంది, దాంతోపాటు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉంటే అప్పుడు బేబీ హెల్త్కి అది డేంజరస్ అన్నమాట. ఒట్టి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గి మీ హెల్త్ బాగుండి బేబీ వెయిట్ కూడా నార్మల్గా ఉంటే దానికోసం సిజేరియన్ చేయని అవసరం లేదు. వేరే ఏదైనా కారణాల మూలాన కూడా మీకు సిజేరియన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మీరు స్పెసిఫిక్గా దీనికోసం అని జాగ్రత్త పడని అవసరం లేదు. కానీ మీరు మీ ప్రెగ్నెన్సీ అనేది మామూలుగా డయట్ సరిగ్గా పాటించి ఎక్సర్సైజ్ చేసి డాక్టర్ చెప్పిన మందులన్నీ తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్ని చిట్కా మీకోసం. వేసవిలో చంటి పిల్లలకు కాచి చల్లార్చిన నీటికి కొద్దిగా పంచదార, ఉప్పు కలిపి తరచూ తాగిస్తూ ఉండండి. వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.